புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களையந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும் எனகான் போதரி கண்ணினாய் குள்ளக் குளிரக் குடையந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందు ఏలోర్యంబావాయ్. కంసునిచే పంపబడిన బకాసుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణ్ణి 10 తలలను గిల్లి పాత వైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషణమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకనో లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను, బృహస్పతి అస్తమించెను. అవిగో పక్షులన్నీయూ తమ ఆహారన్వేషణ నిమిత్తం అరచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తను కన్నులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మిద వంటి కన్నుల కలదానా, ఇకనైనను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకనూ పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠితో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. ఈ వ్రతంలో చేరటానికై 7 గోపికలను మేల్కొల్పారు. ఇక 8వ గోపికను ఈ మాలికతో మేల్కొల్పుతున్నారు. ఆమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించుటకై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్న గోపిక ఆ భావంతో నిద్రిస్తున్న ఆమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొల్పుతున్నారు. కిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగుణములను కీర్తించారు. కానీ ఊరివారు రేపల్లెలో శ్రీకృష్ణ కీర్తనమే కాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణునకు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు అవసరార్థం అనేక అవతారాలెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు. నామరూపాలు వేరైనా తత్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొల్పారు.